ఒకసారి శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి తనను తాను అలంకరించుకుంటున్నాడు. తన తలపై కిరీటాన్ని, మంచి నగలను ధరించాడు. అతని రథసారథి రథాన్ని సిద్ధంగా ఉంచుకొని బయట వేచి ఉన్నాడు. అతని రథసారథి చాలాసేపు వేచి ఉండి తనలో తాను అనుకున్నాడు, సాధారణంగా కృష్ణుడు వెంటనే వస్తాడు, ఈ రోజు ఇంకా రాలేదు. ఎందుకో అనుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అద్దం ముందు నిలబడి అలంకరించుకుంటున్న శ్రీకృష్ణుణ్ణి చూశాడు. ప్రభువా, ఈరోజు మీరు ఎందుకు ఎక్కువగా అలంకరించుకుంటున్నారు? మనము ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను దుర్యోధనుణ్ణి కలవడానికి వెళ్తున్నాను అన్నాడు. రథసారథి ఆశ్చర్యపోయి, దుర్యోధనుణ్ణి కలవడానికి ఇంతగా అలంకరించుకుంటున్నారా అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అతను నా అంతరంగాన్ని చూడలేడు, నా అలంకరణ మాత్రమే మెచ్చుకోగలడు. కాబట్టి నేను ఎలా దుస్తులు ధరించానో అది అతనిని ఆకట్టుకుంటుంది, ఎందుకంటే అతను నా అంతరంగాన్ని చూడలేడు కాబట్టి. అప్పుడు రథసారథి, మీరు దుర్యోధనుడి వద్దకు వెళ్తున్నారా? మీరు వెళ్ళకూడదు, అతనే మీ దగ్గరికి రావాలి. కృష్ణుడు వెనక్కి తిరిగి అతని వైపు చూసి నవ్వి ఇలా అన్నాడు, చీకటి వెలుగులోకి రాదు, వెలుగే చీకటిలోకి వెళ్ళాలి అని అన్నాడు. ఈ మాటలు రథసారథిని నిశ్శబ్దం చేశాయి. పైపైన హంగులు చూడకూడదు, మనసును చూడాలి అని అంటారు.